రకరకాల ప్రయత్నాలు. ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారు అనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులు అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ